నమస్తే. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులంతా ఐక్యంగా ఉండేందుకు ఒకే సంఘం, ఒకే అధ్యక్షుడు అనే ఒక నినాదంతో ప్రతి జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో అధ్యక్ష కార్యదర్శులకు ఓటు హక్కు కల్పించి ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటేనే అప్పుడు ఒక బలమైన నాయకత్వాన్ని వహించమనే ఒక ఉద్దేశంతో మున్నూరు కాపులు అయితే ఏకతాటిపైకి అయితే రావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల హక్కులు లక్ష్యాన్ని ఛేదించేందుకు మున్నూరు కాపులంతా ఇటీవలే హైదరాబాద్లోని జలవిహార్లో అంటే మున్నూరు కాపు సంఘాన్ని అంతా ఒకటే అటవికి తీసుకొచ్చి ఐక్యమత్యం చేసేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మున్నూరు కాపులకు అన్యాయం ఏదైతే చేస్తూ ఉందో దానిని అణగదొక్కేందుకు మన హక్కులను మన తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల ఐక్యాన్ని చాటేందుకు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో సింహగర్జన, మున్నూరు కాపుల సింహగర్జన ఏర్పాటు చేసి మన బల నిరూపించేందుకు కూడా జలవిహార్లో ఒక ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని మున్నూరు కాపు పెద్దలు అనేక మంది అక్కడికి రావడం జరిగింది. సో ఆ మీటింగ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాత వేరే డిస్కషన్లో మాట్లాడుకుందాం. సో ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి పరిణామాలపై తెలంగాణ అపెక్స్ కమిటీ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నిర్వాహకులు ఈ ప్రస్తుతం అంటే తాజా మాజీ అధ్యక్షుడు కొండ దేవయ్య పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు కూడా మనకు సమాచారం. దీనిపైన శనివారం రోజు హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో తాజా మాజీ అధ్యక్షుడు కొండ దేవయ్య ఒక మున్నూరు కాపు సంఘం ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు మన మున్నూరు కాపు సంఘం నాయకులు కూడా, పెద్దలు కూడా తమ యొక్క భిన్నాభిప్రాయాలను అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. సో ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు ఈ అంటే అపెక్స్ కమిటీ అనేది ఒంటరి పోకడ పోతుందా, లేకపోతే ఎలాంటి కార్యాచరణ లేకుండా ఒక అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చూస్తుందా అనే దానిపైన కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అనేది కూడా ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. వాళ్ళ మాటలను వినండి, ఏమేమి మాట్లాడారు, ఏమేమి వ్యక్తపరిచారు, వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది కూడా మీరు కళ్ళ కట్టినట్టు చూడండి. అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో ఎలక్షన్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక మీద సమీక్షా సమావేశం పెట్టడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడే ఆ సంఘం ముందుకు పోద్ది. ఎందుకంటే నేను ఈ సంఘంలో ఒక 20 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను. నేను హుజూర్నగర్ టౌన్ అధ్యక్షుడిగా ఒక 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మున్నూరు కాపు అత్యధికంగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. అటువంటి ప్రాంతంలో ఒక యూత్ అధ్యక్షుడి గారిని మొదలుపెట్టి మేము ఇక్కడి వరకు కూడా మేము పనిచేయడం జరిగింది. మేము ఒక వనభోజన కార్యక్రమం అటువంటి బాగా నిర్వహిస్తుంటాం. మొన్న వనభోజన కార్యక్రమాన్ని కొండదేవ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచాం. అక్కడ కార్యక్రమం అంతా ఏర్పాటైన తర్వాత ఒకనాడు ఒక టైంలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించిన, రాష్ట్ర చరిత్రలోనే లేని విధంగా ఒక కార్యక్రమం నిర్వహించినాం. మరి ఇవన్నీ ఎందుకు ఉదాహరణ చెప్తున్నాం అంటే చాలా చైతన్యవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా కాపులు అక్కడ ఉండరు. ఇది ఒక భాగం. మరొకటి చెప్పేందంటే కొండదేవ గారి నాయకత్వం ఇచ్చిన తర్వాత సంఘం చాలా యాక్టివ్ అయినది వాస్తవం. ఎందుకంటే డెప్త్గా వెళ్ళినప్పుడు మాత్రమే, ఎప్పుడైనా నాయకులు అనేవాళ్ళు డెప్త్గా ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు నాయకులు అనేవాళ్ళు ఎక్కువ గుర్తింపుని పొందుతారు. సమర్థవంతమైన నాయకత్వం అంటే ఏంటంటే కింది స్థాయి వరకు కూడా వెళ్ళగలగాలి. ఇంతకుముందు కూడా మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి, కానీ హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమై మనకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడా అంటే ఉన్నారు. ఎవరంటే ఫలానా అని ఒక కొద్దిగా గొప్ప చైతన్యవంతంగా అసలు యాక్టివ్గా పనిచేసే వాళ్ళకి మాత్రమే తెలిసేది. అటువంటిది కొండదేవ గారు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక నైట్ నిద్ర చేశారు. పక్కన గుంటూరు జిల్లా దాచేపల్లి వెళ్ళాం ఒకరోజు. అక్కడ పొద్దుగులు అక్కడ ఉన్నాం. నట్టపల్లిలో అన్నదాన సత్రం అక్కడ ఒకరోజు ఉన్నాం. ఇలా మాతో ఒక లాడ్జిలో నైట్ ఉండి తెల్లారి కోదాట్ల మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చేయటం వల్ల కొండదేవ గారు అనే వ్యక్తి మాకున్నటువంటి మా మండలాలు ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రాంతాలకు కూడా పరిచయం కావడానికి వెతికింది. అంతమంది ఎవరు రాలే. ప్రధాన విషయం ఏంటంటే వస్తున్నారు, హెడ్ క్వార్టర్ వరకు వస్తున్నారు,
వెళ్తున్నారు. కానీ లోపలికి రావాలి. అలా వెళ్ళగలిగినప్పుడు మాత్రమే సంఘం డెవలప్ అవుతుంది. మేము మా కాడ వార్డు ఇన్ఛార్జీల కమిటీలు కూడా వేస్తాం గ్రామాల్లో. ఎందుకంటే ఇంకా సార్ అన్నారు కదా, మండల వైద్యుగా గ్రామ వైద్యుగా ఇంకా నిర్మాణం జరగాలంటే, వాస్తవం చెప్పాలంటే ఇంకా మనకంత నిర్మాణం జరగలే. గ్రామాలలో ఇంతవరకు కమిటీలు లేవు. చాలా చోట్ల మండల స్థాయిలో కూడా కమిటీలు లేని ప్రాంతాలు ఉన్నాయి. గ్రామ స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు నిర్మాణం లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే ఇంకా చాలా నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం జరిగినప్పుడు మీరు ఆ ఓటింగ్ పెడితే అందరూ వస్తారు. ఇప్పుడు మీరు గ్రామ స్థాయిలో అధ్యక్షుడు రావాలి, జనరల్ సెక్రటరీ రావాలంటారు. ఓకే, సంతోషం. ఓకే, కానీ గ్రామ స్థాయి కమిటీలు వేయి అసలు ఎవరు వేసేది? ఎట్లా రావాలి, ఎప్పుడు వేయాలి ఓటు? ఇది అనుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ముందు మనకు ఉన్నటువంటి ఈ సమయాన్ని ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ మనకు ఎన్నికలకు ఒక ప్రజాస్వామ్య పద్ధతులు మనం పెట్టుకోవాలనుకుంటే, ముందు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యత ద్వారా మండల కమిటీలు జరగాలి, మండల కమిటీ ద్వారా గ్రామ కమిటీలు జరగాలి. ఆ గ్రామ కమిటీ నిర్మాణం జరిగినప్పుడు మీకు ఓటింగ్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక ఆయుధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే మనం డెప్త్గా వెళ్ళడానికి ఇది ఒక ఆయుధంగా కూడా పనికి వస్తుంది. అందువల్ల జిల్లా స్థాయి ఒక అధ్యక్షుని పై మనం నిర్మాణం చేసుకోవాలి. ఎన్నికల జిల్లా స్థాయి అధ్యక్షులు చోట నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు యాక్టివ్ ఉన్న చోట మండల స్థాయి ఏర్పాటు చేయాలి. మండల స్థాయిలో ఉన్న చోట గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలి. అప్పుడు మీకు కింది నుంచి పై వరకు ప్రతి సమాచారం వెళ్ళడానికి బాగుంటుంది, రావడానికి బాగుంటుంది. ఇది నిర్మాణంలో విధానం. ఈ విధానం ఏర్పాటు చేయాలంటే కొంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఈ హార్డ్ వర్క్ చేయాలంటే ముందు మనం జిల్లా అధ్యక్షులు ఎక్కడైతే లేవో అక్కడ ముందు కమిటీ చేసుకోవాలి. అది యాక్టివ్ ఉన్న పర్సన్. ఏదైనా సమావేశానికి వచ్చి సమావేశానికి పోయే జిల్లా అధ్యక్షుడితో మనకి ఏ పని కాదు. అట్లా కాదు, నియోజకవర్గ స్థాయిలో ఏ కాన్స్టిట్యూషన్ ఉంటాయో ఆ కాన్స్టిట్యూషన్లో నియోజకవర్గ అధ్యక్షుడు పెట్టే కెపాసిటీ పర్సన్ కావాలి. ఆ నియోజకవర్గ అధ్యక్షుడు మండల స్థాయి కమిటీలో వేయగలగాలి. ఇది నిర్మాణ విధానం. ఇట్లా చేయడం మాత్రమే మనం సరైన ఓటికి రాగలుగుతాం. ఏదో చేస్తాం ఏదో ముందుకు పోతాం, అదొక భాగం జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు ఇది నిర్మాణ పూర్తి జరగలే. ఇంకా మనకు కూడా ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళ అవకాశాన్ని నిర్మాణ పరంగా మనం కనుక యూజ్ చేసుకొని దాని ద్వారా తద్వారా మనం ఓటింగ్కి మనం వెళ్ళగలిగితే ఇంకా బలమైన ఓటింగ్ని మీరు కూడా కింది స్థాయి గ్రామ స్థాయిలో కూడా మీరు ఇంకా సుదీర్ఘంగా వెళ్ళిన అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో రంగాదేవి గారి యొక్క సమర్థవంత నాయకాన్ని మీరు అంగీకరిస్తూ, మీరు కూడా మరోసారి మీరే అధ్యక్షుడు కొనసాగాలని మేము ఉత్తకంఠంతో తెలియజేస్తున్నాం. రాష్ట్ర కమిటీ మెంబర్స్కి, వివిధ జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈరోజు భారతదేశంలో యుద్ధం జరుగుతూ ఉన్నది. మన సైనికులకు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అమరులైన వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మా మున్నూరు కాపు సంఘం తరఫున కోరుకుంటూ, విషయానికి వస్తే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక గురించి మనన్ని సూచనలు సలహాల గురించి చెప్పడం జరిగింది. నేను బట్టి ఉదయ్, మెదక్ జిల్లా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిని. అతి చిన్న వయసులో జిల్లా అధ్యక్షుని నేనే కావచ్చు. అక్కడ నా జిల్లా మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకొని, అన్న కూడా రాష్ట్ర అధ్యక్షులు నాకు సహకరించి నన్ను జిల్లా అధ్యక్షుని చేసిన తర్వాత చాలామంది కొంతమంది అన్నారు అన్నట్టు పిల్లోడికి ఇచ్చిర్రు. నేను అయిన తర్వాత ఒక 5,000 మందితోటి ఒక మున్నూరు కాపు సభ ఏర్పాటు చేసిన. ఆ సభ ఏర్పాటు చేసిన ఫలితంగా ఒక 2 ఎకరాల భూమి మనకు దక్కిందడ. 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. మేము డిమాండ్ చేసింది 5 ఎకరాలు, ఒక 5 కోట్లు అడిగినాం. కానీ ఎంతో కొంత 2 ఎకరాల భూమి ప్లస్ వచ్చేసి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మేము ఒక మున్నూరు కాపు బోనాలు అనేది చాలా గ్రాండ్గా చేస్తాం. ఇప్పుడు కూడా ఈ వేదికలు ఉన్న అందరికీ ఓపెన్గా ఆహ్వానం తెలుపుతున్నా. జూన్ 1వ తారీఖు మెదక్ల బోనాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు అందరు రావాలి. పేరు పేరున తెలియజేసుకుంటున్నా. దాని తర్వాత ఒక సభ ఏర్పాటు చేసినాము, ఒక జాగా మనం సంపాదించినాము. ఒక 20,000 క్యాలెండర్లు ఈ సంవత్సరం జిల్లా మొత్తం ప్రతి గ్రామానికి మున్నూరు కాపు క్యాలెండర్లు ప్రచురించడం జరిగింది. మా దగ్గర గ్రూపులు ఉండయి, ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అనేది ఉండదు. అందరం ఒకటే తాటి మీద ఉంటాం. మేము యువకులమైనా కూడా మేము చెప్పినట్టు పెద్దలందరూ వింటారు. అందరం ఒక తాటి మీద ఒక అభిప్రాయంతో మేము ముందడికి వెళ్తా ఉన్నాం.
మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఈ రోజు రాష్ట్ర కమిటీ ఎన్నికకు పోటీ చేయండి, ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అవకాశం ఉంది, ఖచ్చితంగా పోటీ చేయండి, మీ బలాబలాలను నిరూపించుకోండి. ఓ 10 మందిని వేసుకొని నేను యువత అధ్యక్షుడిని రాష్ట్రానికి, నేను రాష్ట్ర అధ్యక్షుడిని అని చెప్పేసి ఓన్ కాడ కుంపటి పెట్టుకొని అది చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. నీకు దమ్ము ధైర్యము సత్వా ఉంటే ఎలక్షన్ అవుతుంది, నిలబడి నువ్వు రాష్ట్ర అధ్యక్షుని అవుతావా, రాష్ట్ర యువత అధ్యక్షుని అవుతావా, ఏమవుతావు, నీ బలాన్ని నిరూపించు. అంతేగాని నేను పెట్టేదో కామెంట్లు పెట్టేసి చిల్లర కథలు పడి ఇవన్నీ చేయొద్దు. మనందరం ఒక కుటుంబ సభ్యులం, మనమందరం ఐకమత్యంగా ఉండి అందరం ఒక తాటి మీద నిలబడి ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలకు కూడా మన వాళ్ళను పెద్ద ఎత్తున ఎట్లా గెలిపించుకోవాలి, వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్కి ఇప్పటి నుంచే అన్నట్టుగా ప్రతి జిల్లాకు ఒక మున్నూరు కాపు ఎమ్మెల్యే అయ్యే విధంగా మనము కార్యాచరణ సిద్ధం చేసుకొని పోవాలి అని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఖచ్చితంగా నిలబడే వాళ్ళది ప్రతి ఒక్కళ్ళది మున్నూరు కాపు ఈయన సభ్యత్వం ఉందా, మున్నూరు కాపు కులస్తుడేనా అని ఖచ్చితంగా అపెక్స్ కమిటీ కావచ్చు, లేకపోతే ఎన్నికల ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళను క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలని చెప్పేసి నేను ఈ వేదికాముఖంగా కోరుకుంటా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. జై మున్నూరు కాపు. గత 10 సంవత్సరాల క్రితము మున్నూరు కాపోలంటే ఉసిరికాయ మూట లెక్కనే ఉంటారు, ఐక్యమత్యంగా ఉండరు. వీళ్ళకి ఏది ఉన్నా కూడా ఏది అవసరం లేదన్నట్టుగానే పట్టించుకోకపోయేది, రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా కూడా పట్టించుకోకపోయేది. కొండదేవన్న గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో, వారి నాయకత్వంలో గ్రామ కమిటీలు, మండల కమిటీలు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మా జనగాం జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 20 లక్షలతోటి కమిటీ భవనాలకు ఎమ్మెల్యే గారు నిధులు మంజూరు చేసిండు. అదనంగా మేము 1.5 ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినాము. ఆ ప్రతిపాదనలు కూడా కలెక్టర్ గారికి గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇదంతా జరిగిందంతా కొండదేవన్న వల్లనే జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుంచి ఐక్యమత్యంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఒక ఉమ్మడిగా కులంతో కొట్లాడుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈ ప్రాతిపాదిక నివేదికలు వెళ్ళినాయి. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని ఇవాళ కమిటీ భవనాలకు కానీ, లేకపోతే స్థలం లేకుండా స్థలాలు ఇవ్వడం కానీ ఇవన్నీ ఏర్పాటు జరుగుతున్నది. ఇలానే ఉమ్మడిగా కలిసి కొట్లాడితే మనము రాజకీయంగా కానీ రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కూడా మళ్ళీ మనకు బీఫామ్లు ఇట్లా ఇవన్నీ ఇవ్వాలంటే మనం ఉమ్మడి గుండి కొట్లాడితేనే జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవకాశాలు దొరికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కానీ దీనివల్ల ఏంటంటే అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. అందుకే మా జిల్లా తరపు నుంచి కూడా మేము కొండదేవన్న గారికి పూర్తి మద్దతు ఇస్తాం. డాక్టర్ కొండదేవన్న గారు ఈరోజు మున్నూరు కాపు ముద్దు బిడ్డ. ఈరోజు మన గ్రామ స్థాయిలో కూడా నేను మున్నూరు కాపు బిడ్డని తెల్లది తెలుపుతుంటే అదొక మున్నూరు కాపుకు అందరూ మన మున్నూరు కాపు కులబంధాలను పరిచయం చేసింది ఎవరంటే డాక్టర్ కొండదేవన్న ఈరోజు గౌరవంగా చెప్పగలుగుతున్నారు. ఈరోజు అందుకని అన్ని కులాల కంటే మన కులం ఆదర్శంగా ఉండాలంటే గౌరవనీయమైన కొండదేవన్న గారు రాష్ట్రానికి ఎలక్షన్ లేకపోయినా ఇన్నావసైనా కొండదేవన్ననే మన అధ్యక్షులు ఉండాలని నేను నా కాన్ఫరెన్స్ వెళ్ళి అభిప్రాయం జరుగుతున్నా. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. జరిగేటువంటి కార్యక్రమంలో అధ్యక్షుడు అనేటువంటి పేరు అనేది తెలంగాణ 33 జిల్లాలో కొండదేవయ్య అంటేనే ఎవరికైనా గుర్తింపులో వచ్చిండు. అంటే ఆయన గుర్తింపులో వచ్చిండు కాదు, ఆయన గుర్తింపులోకి వచ్చిండు. ప్రతి గ్రామంలో తిరిగి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మన సభ్యులందరినీ కలిసి అక్కడ కొన్ని సంఘాలు ఏర్పాటు చేసి మన ఐక్యమత్యంగా చాటాలి, మన సంఖ్యను పెంచుకోవాలి, ప్రభుత్వంలో మనకు మంచి గుర్తింపు ఉండాలి అనేటువంటి పెద్ద తపనతో ఆయన బాగా కష్టపడేటువంటి వ్యక్తి కొండదేవన్న. గుర్తింపు పొందిండు ఆల్రెడీ. ఆయన గుర్తింపు పొంది ముందుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేయాలనేటువంటి తపనలో చాలామంది ఇప్పుడు ముందుకు వచ్చి నాకు కావాలని అంటారు. అందరు ఆశపడతారు. ఆశపడ్డోళ్ళందరికీ కూడా అది ఆ అవకాశం రాదు. మంచి నాయకత్వం ఉన్నటువంటి కొండదేవన్న నాయకత్వాన్ని ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా ప్రజలంతా, గ్రామ ప్రజలంతా ఆయన మంచి నాయకునిగా ఆయనే మళ్ళీ ఎన్నుకోవాలనే అభిప్రాయంతో
ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఏకీభవిస్తున్నాం. ఆయన ఓటింగ్ ద్వారానైనా యునానిమస్ ద్వారానైనా మళ్ళీ కొండదేవని అధ్యక్షునిగా ఎన్నుకోవాలని నా అభిప్రాయం. నమస్సుమాంజలు తెలియజేస్తూ 33 జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని అధ్యక్షులు కొండదేవన గారు ఏర్పరిచి మనందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి అన్నగారి ఆధ్వర్యంలో ఆయనకున్న సమస్యలు మనకున్న సమస్యలు తెలియపరచడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఒకే కులం ఒకే సంఘం నినాదంతో గత 2 దశాబ్దాలుగా 33 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాల్లో తిరిగి నాయకత్వం వహించిన వ్యక్తి ఒక కొండదేవన్ ఒకరే. కాచిగూడ సంఘం అనేది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైంది. ఆ సంఘం నుంచి నోట్బుక్స్ పుస్తమట్టలు తప్ప వేరే కార్యక్రమాలు ఎన్నడూ జరపలేదు, నాకు తెలియదు కూడా. అన్నగారు వచ్చిన తర్వాత మారుమూల బస్ సౌకర్యం లేని సైకిల్ సౌకర్యం లేని గ్రామాలకు వెళ్ళి కూడా రాత్రి పగలనక 285 మీటింగ్లు పెట్టి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పరిచిన ఏకైక వ్యక్తి ఎవరంటే మా కొండ దేవన్న గారు. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిత్యాన్న ట్రస్టు సత్రం నిర్వహించి మన భారతదేశంలోనే ఒక పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి మన కొండ దేవన్న. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఎలక్షన్ పోయినా పర్వాలేదు, యునానిమస్ అయినా పర్వాలేదు, కొంతమందే అన్న మీద చెవాకులు పేల్చుకుంటూ తన పబ్బం గడుపుకుంటూ తప్ప ఇప్పుడు అన్నకు ఎలక్షన్ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే గ్రామ కమిటీ, మండల కమిటీలు ఆల్రెడీ అన్న రిజిస్టర్ చేసిన ఫామ్లు ఉన్నాయి, దాంట్లో సభ్యులు ఉన్నారు, కార్యవర్గ సభ్యులు ఉన్నారు. ఒక సంఘానికి కార్యవర్గ సభ్యులు 40 నుంచి 50 మంది ఉన్నారు. కాబట్టి వాళ్లకు అవకాశం ఇచ్చినా ఓట్లు వేసినా అన్న విన్ అవుతాడని నా అభిప్రాయం. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్న కాచిగూడ కానీ వాళ్ళు కానీ అఫెక్స్ కమిటీ కానీ, అఫెక్స్ కమిటీ మీరు తయారు చేసుకుంది, 33 జిల్లాల జనాలు తయారు చేయలే. 33 జిల్లాల 300 కాపులు ఓట్లు వేసిన అఫెక్స్ కమిటీ కాదు, మీ రాజకీయ నాయకులతోటి ఏర్పాటు చేసిన అఫెక్స్ కమిటీ. అందులో మా దేవన్నను బలిపశుగా చేసి తీసుకొని దేవన్నతోటి నాటకాలు ఆడిపించింది మీరు. దేవన్నతోటి గెలుపొంది ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉండి ఆయన మీద పదవి అయిపోయింది, పక్కకు జరుగు అనే నినాదం మీ 10 మందికి లేదు, మీ 5 మందికి లేదు. 33 జిల్లాల 300 కాపులు ఎవరైతే ఉన్నారో కులం పాదాల మీద తల మీద అంటారు. ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆస్తులతో సంబంధం లేకుండా కులము 300 కులం అనే వ్యక్తి ఉన్నవాడైతే అన్నకు ఓటింగ్ పెడితే అన్న ఏకగ్రీవంగా అయినా ఓటింగ్లో అయినా గెలుస్తాడని నా యొక్క విశ్వాసం, ప్రగాఢ సానుభూతి. అన్నతోటే ఉంటాం, అన్నతోటే నడుస్తాం, బతికినా సచ్చినా ఒకే మాట. జై తెలంగాణ, జై కొండదేవన నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ ఎలక్షన్ గురించి. ఎలక్షన్ పెట్టినా కొండదేవన గెలుస్తాడు, యునానిమస్గా చేసినా కొండదేవన గెలుస్తాడు. కానీ మీ మధ్యలో ప్రతినిధులకు ఒక అయోమయం ఉంది. ఇప్పటికీ 3 సంవత్సరాలు అసలు మన అధ్యక్షుడు ఎవరు? ఇది తొలగిపోవాలంటే మనం గట్టిగా ఉండాలి. ఓట్ అనేది ఒక ఆయుధం, కులం బలం. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అనేది అన్న కార్యాచరణ చేసింది. ఏంటి 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు అంటే మీరు సూచన సలహాలు ఇవ్వాలి. ఇక్కడ చెప్పిందే చెప్పుకుంటే కాదు. అన్న అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు అన్ననే. ఎందుకంటే అభిప్రాయం మాకు స్వతంత్రం ఉంది మాట్లాడటానికి. ఎలక్షన్లో 33 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఓటింగ్లో పాల్గొనాలి. 600 మండలాలు ఉన్నారు. 600 అధ్యక్షులు అంటే అన్ని మండలాల అధ్యక్షులు మన ముందు కాపు ఉండరు. అది 400-450 పైగా ఉంటారు. కార్యదర్శులు ఓటింగ్లో పాల్గొనాలి. దీంట్లో ఉన్న పెద్ద పెద్ద ప్రతినిధులు, అనుభవం ఉన్న ప్రతినిధులు మీ సూచన సలహాల మేరకు ఈ సమావేశం పెట్టడం జరిగింది. మీరు కొన్ని సలహాలు ఇవ్వాలి. అన్న కుల సంఘాల అధ్యక్షులు ఓటు పాల్గొనాలి, గ్రామ అధ్యక్షులు ఓటు పాల్గొనాలి, చైర్మన్స్, మాజీ సర్పంచులు అంటే కొన్ని అలా ఓటెక్కియాలి. ఎందుకంటే నేను లీడర్ కాదా, వాడు లీడరా?
ఎక్కడైనా కాంపిటీషన్ ఉండాలి. మన మున్నూరు కాపు ముందంజ ఉంటుంది. అన్ని కులాల కన్నా మనం సభలు, సమావేశాలు, ధర్నాలు తెలంగాణలో ఫస్ట్ ఉన్నాం మనం. ఎందుకంటే స్వచ్ఛందంగా దూరం నుంచి వెళ్ళి ఇంపార్టెంట్ యుద్ధం జరుగుతున్నా కూడా ఇది పెట్టే అవసరమా అని కొంతమంది నాకు చెప్పారు. అరే ఇంపార్టెంట్ మీటింగ్ అంటే మనం కొంచెం చర్చించుకుందాం, ఈ సమావేశం వెళ్ళిపోతుంది అన్న ఆదేశాల మేరకు ఏంటంటే ఎలక్షన్ పెట్టడం బాగుంటుంది. నేనన్నా ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ ఏ ప్రకారంగా పెట్టాలి. ఇప్పుడు ఈ సమావేశం మేము లీడర్స్ వచ్చారు, నేను ఒకరు పెట్టిండు పేరు చెప్ప, మీటింగ్ క్యాన్సల్. వానికి ఎవరిచ్చింది అధికారం చెప్పండి? మీటింగ్ క్యాన్సల్ అని పెడితే కులాన్ని అయోమయం చేస్తున్నారు. ఒక అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్ష పాటలు నడుస్తున్నాము, ఏది ఇచ్చినా కూడా, ఏ పిలుపునిచ్చినా కూడా దాని అన్ని సమావేశాలు సక్సెస్ అవ్వకుండా పోతున్నాయి. కానీ ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకటే కులం, ఒకటే సంఘం, తెలంగాణ రాష్ట్రం, దేవన్న నాయకత్వం మేమంతా పనిచేస్తున్నాము అని పిలుపు మరి ముందుకు పోతున్నాం. జిల్లాలు తిరిగినాం, గ్రామాలు తిరిగినాం, మండలాలు తిరిగినాం. నాకు ఒక సూచన, ఇప్పుడు ఓటింగ్ అంటాం, మనం మీరు ఒక సూచన బాగా చేశారు. గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మనం ఓటింగ్ పెట్టుకో. ఇప్పుడు గ్రామ స్థాయిలో తిరిగేటప్పుడు ఎవరు తెలియదు చెప్పండి నాకు? ఒక్క నెలలో డాటా తెచ్చేవాళ్ళు ఎవరు? మనం పని చేసేటోళ్ళు కావాలి, నాయకుల మధ్య ఉండేటోళ్ళు కావాలి, కుల సంఘాలు ఏమో తిరిగేటోళ్ళు కావాలి. ఇదంతా మనం డాటా మీరు మేము కలిస్తే ఇది అవుతుంది, కూర్చుంటే కాదు. ఇప్పుడు మీటింగ్ అయిపోతుంది, మాట్లాడినాము, లీడర్ ఒక మైక్ దూరంగానే క్విష్ మాట్లాడినాం, 4 మాట్లాడినాం, సపోర్ట్ కొట్టడం కాదు. కులాన్ని అభివృద్ధి దిశలు తీసుకోవాలంటే మీరు మేము అందరం కలిస్తే సక్సెస్ అవుతుంది. ఓట్ అనేది ఆయుధం, యునానిమస్గా చేసుకున్నా పర్వాలేదు. ఈ ఎలక్షన్ ఎవరు తీయలే, అన్ననే ఉన్న 5 తారీఖు ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది. అంతకుముందే వీళ్ళు పంచాయతీ ఎందుకు? ఓటింగ్ పెడదాం, ఎవరు నిలబడినా పర్వాలేదు, నేను లేకున్నప్పుడు ఎవరు నిలబడినా ఓటు ద్వారా వస్తే బలం పెరుగుతుంది అన్న సూచన. ఇప్పటికి ఇక్కడ ఏంటంటే మనం పిలిచామంటే ఇంతమంది మాట్లాడిపోయి సపోజ్ 100 మంది మనం అనుకున్నాం, 100 మంది కొంతమంది డిస్టర్బ్ చేసేళ్ళు. మీటింగ్ లేదని నాకు ఒకటే ఫోన్ అన్న, మీటింగ్ ఉందా లేదా? అరే ఉన్నదన్నా. అందుకే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సక్సెస్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు దీని వ్యత్యాసం ఏందన్నట్టు, మీటింగ్ సక్సెస్ చేయాలంటే అందరు కలిసి ఆ మీటింగ్లో ఏం చర్చ అవుతుంది, ఏం మాట్లాడుతుర్రు, కులానికి అభివృద్ధి గురించి మాట్లాడుతుర్రా, కులాన్ని కీర్చిపరులు మాట్లాడుతుర్రా అనేది కావాలి. మనం కులం అభివృద్ధి తీసుకో, వీళ్ళందరూ ఎందుకు కులాన్ని బలం చేయాలనేటోళ్ళే ఉన్నారు. అంతా నాయకులు కూడా కాంపిటీషన్. నాకు జిల్లా అధ్యక్షుడు కావాలి, ఒక్కొక్క దాంట్లో 2 గ్రూపులు ఉన్నాయి, అవి కలుపుకొని ఒక్కొక్క గ్రూప్ చేస్తున్నాం. ఎక్కడికైనా కాంట్రవర్సీ వస్తున్నాం, వాళ్ళకి అప్పుడు చెప్తున్నాం మేము ఇన్వాల్వ్మెంట్ లేము. మీ జిల్లా ఆదిలాబాద్ ఉంది, మేము అందులో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాం. నిజామాబాద్ జిల్లా ఉంది, మీ దాంట్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. మీరు నాయకుల పేర్లు మాకిస్తే అలా కూర్చొని మనం కమిటీలు సెట్ చేసుకున్నాం, అది పూర్తి అయిపోయింది. ఎలక్షన్ అంటే ఇప్పుడు మనం ఎట్లా పోవాలి ముందుకు? ఎలక్షన్ ప్రణాళిక తయారు చేసి ఒక 2 నెలలు 1 మంత్ పెట్టుకుంటాం. దాంట్లో డాటా మొత్తం ఇక్కడ ఉన్న నాయకులు కుకరపల్లి ఒక 10 నాయకులు ఉండి డాటా పంపించండి, షురూ అవుతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా కొండదేవన నాయకత్వమే నడుస్తుంది. కొండదేవ నాయకుడినే మళ్ళీ ప్రెసిడెంట్ చేస్తాం. నువ్వు ఎలక్షన్ పెట్టినా, కమిటీలు పెట్టినా, యునానిమస్గా చేసినా అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే ప్రజలు ఉన్న నాయకుడికి ఎప్పుడు ఏ అడ్డంకులు రావు. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఖచ్చితంగా మనందరం కూడా ఒక యూనిట్గా ఉండాలని ఈరోజు ముఖ్యంగా 33 జిల్లా అధ్యక్షులందరూ కూడా మనము ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా ఆహ్వానించాము. వారందరూ కూడా కొన్ని పెళ్లిళ్ళు, సొంతంగా ఫంక్షన్లు ఉండడం వల్ల వారు ఫోన్ ద్వారా అన్న మేము రాలేకపోతున్నాము, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద కట్టుబడి ఉంటాము, ఎలక్షన్ ఎట్లా జరగాలనేది కూడా మీరు వచ్చిన మన జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు కూడా వారందరి అభిప్రాయాలు సేకరించి ఎలా చేద్దామనే దాని మీద మీరు ఒక తీర్మానం చేయండి. దాని మీద మనందరం కూడా ఎలక్షన్కి వెళ్దామని చెప్పినారు. మరో ఈరోజు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుంచి కొత్త శ్రీరాములు గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వల్లాల ప్రసాద్ అన్న గారు,
ఆది కోటేశ్వరరావు గారు మంచిర్యాల జిల్లా నుంచి, బోర్గిల్ రాజారామన్న గారు, ఇంకా పెద్దపల్లి జిల్లా నుంచి పెంట రాజేష్ గారు, బాసరి నరసింహారావు గారు, నిజామాబాద్ జిల్లా నుంచి జనరల్ సెక్రటరీ గాన్ల లింగం గారు, మరి బాజిరెడ్డి జగన్ గారు కూడా జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మహిళా సెక్రటరీ మరి బొమ్మ భాగ్యలక్ష్మి అక్క గారు కూడా వచ్చారు. మరి ఇంకా ధూళిపాల శ్రీనివాస్ గారు సూర్యాపేట జిల్లా నుంచి వారు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నారు, వారు వచ్చారు. మెదక్ జిల్లా నుంచి మా బట్టి జయప్రసన్న కుమారుడు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ గారు వారు రావడం జరిగింది. మరి ఇంకా విశాల్ గారు, ఇంకా నిరంజన్ గారు కుక్కడపల్లి శ్రీలింగపల్లి నుంచి, తెల్ల హరికృష్ణ పటేల్ మరి స్టేట్ సెక్రటరీ వారు, మా సాయం శ్రీనివాస్ గారు మా దూలపల్లి నుంచి, బూరిబావి హనుమంతరావు గారి వారి సోదరుడు, మరి బూరిబావి సత్యనారాయణ గారు వారు కూడా రావడం జరిగింది. సాయం శ్రీనివాస్ గారు మరి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు. మరి మన లక్ష్మీనారాయణ గారు వారు స్టేట్ కమిటీలో ఉన్నారు. మరి మొన్ననే నూతన సంఘంగా ఇంకా అధ్యక్షుడు అయినారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇంకా వచ్చిన పేరున అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒకటే మీ అందరి ముందట పెట్టేది, గత 2 దశాబ్దాల పోరాటంలో అల్పెరగని పోరాటంలో పనిచేస్తున్నాను. మరి ఒక ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. రాజకీయాలకు తావు లేకుండా రాజకీయంగా మరి రాజకీయాలు పక్కకు పెట్టి ఒక రైతు బిడ్డగా రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి మరి ఒక వేమాడలో ఒక నిత్యాన సత్రం కట్టించాము, అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించాము, ఒక సోషల్ సర్వీస్లో డాక్టరేట్ తీసుకున్నాను, ఒక సామాజిక స్పృహ ఉంది. ఏ కులంలో ఎప్పుడు కూడా రాజకీయాలకు తావు లేకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా నిలబడ్డాను మీ అందరి సహకారంతో. మరి ఈరోజు ముఖ్యంగా మనకి రౌండ్ టేబుల్ సమావేశంలో మీ అందరినీ, అంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతినిధులందరూ కూడా ప్రతి జిల్లాల నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు కాబట్టి ఇంకా రాని వారైనా కూడా వారందరూ కూడా ఒక మెసేజ్ అనేది, ఒక మంచి నిర్ణయం, మీ అందరి తీర్మానం మేరకు ఒకటే మీ అందరినీ నేను రిక్వెస్ట్ కోరేది, ఈరోజు 12,000 గ్రామ సంఘాలు మనకు ఉన్నాయి. దానిలో ఇంకా ఎక్కువ ఒక గ్రామంలో 2-3 సంఘాలు ఉన్నవి. మినిమం మనకు ఒక 20,000 గ్రామ సంఘాలు ఈరోజు 33 జిల్లా అధ్యక్షుల ద్వారా నాకు అందాజ లెక్క వాళ్ళు చెప్పినారు. కానీ అందాజ లెక్క కాకుండా కూడా దీనిలో ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు, కమిటీ సభ్యులు మరి మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు కూడా, గ్రామ అధ్యక్షులు, గ్రామ కార్యదర్శులు కమిటీ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘము, ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘం ఏ పేరు పెట్టుకున్నా ఓన్లీ మున్నూరు కాపు సంఘం అయితే చాలు. వాళ్ళు పరపతి సంఘం ఉండని, గ్రామ మున్నూరు కాపు సంఘం ఉండని, గ్రామ ఏ సంఘాలు ఉన్నా కూడా వారందరూ కూడా మీరు జిల్లా అధ్యక్షుడు జిల్లా కమిటీ ద్వారా, నియోజకవర్గం అధ్యక్షుడు నియోజకవర్గ కమిటీ, మండల అధ్యక్షుడు మండల కమిటీ ద్వారా, గ్రామ అధ్యక్షుడు గ్రామ కమిటీ ద్వారా కూడా వారికి ఓటు ఇచ్చి వారి లిస్టును మనం తయారు చేసి మనము ఎంత టైం లోపల ఇద్దామనేది మీరు ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానం మేరకు నేను మన పెద్దల కమిటీ పెద్దలందరూ కూడా వారందరూ కూడా మేము ఇలా తీర్మానం చేస్తామని మన గౌరవ పెద్దలందరూ కూడా మనం తెలియజేస్తాము. మరి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, ఎలక్షన్ కమిటీ ద్వారా మా సాయం శ్రీనివాస్ గారు అన్నట్టు కొండ దేవన్న సంఘం కాదు ఇది, మున్నర్ కాపు సంఘం. కొండ దేవన్న అనే వాడు కొన్ని రోజులు బతుకుంటాము పోతాము, కానీ మన మున్నర్ కాపు సంఘం అనేది బతుకుంటుంది. మనకు రాబోయే రోజులలో ఈరోజు కులంలో మన పిల్లలు సాఫ్ట్వేర్లో కానీ జాబులలో మన పిల్లలు ఇచ్చే టైం లేదు కాబట్టి మనం ఉన్నన్ని రోజులు ఈ సంఘాన్ని బ్రతికించాలి. మనం ఉండగానే ఈరోజు మనం చూడంగానే మొదటి స్థానంలో ఉన్న మన కులం ఈరోజు వెనుకబడిపోయింది. మరి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు గెలిచి పీసీసీలు కూడా అయ్యి ముఖ్యమంత్రి స్థానం దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళి వెనుకకి వెళ్ళిపోయిన మన కులంను కాపాడుకోవాల్సిన పరిస్థితి మీ అందరి మీద ఉంది. కొండదేవన్ అనేవాడు కులానికి ఒక అధ్యక్షుడని పేరు అని కాదు, ఒక సేవకుడిగా నేను 2 దశాబ్దాలు చేస్తున్నాను. మళ్ళీ నాకు అవకాశం ఉంటే గ్రామ అధ్యక్షులు కార్యదర్శుల ద్వారా ఓటు ద్వారా ఎన్నికైతే మళ్ళీ అవకాశం ఇస్తే నేను మళ్ళీ అధ్యక్షుడే చేస్తాను. లేదు ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినా కూడా నేను ఒక సభ్యుడిగా నేను ఈ కులాని కోసం నేను ఉన్నంత వరకు పనిచేస్తాను. ఇది నా మనసులో ఉన్న మాట, ఎవరో చెప్పింది కాదు. దీన్ని తప్పకుండా మీరు కార్యాచరణ తీసుకోవాలి. రేపు పొద్దున గ్రామ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరి ద్వారా సుమారు ఒక 50,000 మంది సభ్యులు వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క సంఘానికి
రెండు ఆ అధ్యక్షుడు కార్యదర్శి ఇస్తాము. ఎందుకంటే ఆ అధ్యక్షుడు కార్యదర్శికి ఎందుకు ఇవ్వాలంటే ఆ గ్రామంలో ఉన్న సంఘం వాళ్ళు అందరూ ఒక యునానిమస్ గానో ఎలక్షన్ ద్వారానో అధ్యక్షుడు కార్యదర్శి ఎన్నుకుంటారు. కాబట్టి మండలాధ్యక్షులైనా, గ్రామాధ్యక్షులైనా, జిల్లాధ్యక్షులైనా, జిల్లా ప్రధాన కార్యదర్శి అని కూడా వారికి ఓటాకి ఇచ్చే బాధ్యత ఈ రోజు తెలంగాణలో ఉన్న జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు మీరందరూ బాధ్యత తీసుకొని మనం ఎన్ని రోజుల లోపల మన పెద్దల కమిటీకి ఎప్పుడు ఇద్దామనేది కూడా గౌరవ పెద్దలందరూ, రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారానే సంఘాన్ని ఒకే కులం ఒకే సంఘం అని వారు ముందు తీసుకొచ్చినారు. మరి వారి ద్వారా కూడా ఈరోజు మనము కులం సక్సెస్ కాలేదు అనేది నేను మొన్న నా బాధ కూడా నేను వ్యక్తం చేసినాను. దాన్ని ఎప్పుడు కూడా అట్టుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఒక అధ్యక్షుడిగా 40 లక్షల మంది ప్రతినిధిగా నేను మాట్లాడింది కులం కోసం మాట్లాడతాను. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కూడా నేను మాట్లాడాను. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం లేదు. ఒక కోపం అనేది ఏంటంటే మన కుల సంఘంలో వచ్చిన మీరందరూ పని చేస్తే ఈరోజు మనము 3.5% 5వ స్థానంలోకి వెళ్ళిపోయామనేది ఒకటే బాధ నేను పడుతుంటాను తప్ప వేరే నాకేం లేదు. ఈ రోజుకైనా కూడా ఎప్పటికైనా కూడా మన కులం గురించి మనము పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా పనిచేస్తేనే ఈరోజు మొదటి స్థానంలో ఉంటాము. రేపు రాజ్యాధికారంలో మనము కనీసం ఒక జిల్లాకు ఒక ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా మన కులం అంతా ప్రయత్నం చేస్తూ మన కులం అందరం యూనిట్గా రేపు పొద్దున 33 జిల్లాల్లో 33 మంది ఎమ్మెల్యేలు మన పర్సంటేజ్ ప్రకారం ఎక్కువనే గెలిపించుకోవాలి. మరి ఈరోజు నేను 33 అంటే 3 సంఖ్యలో ఉన్నాం. కాబట్టి దాన్ని చరిత్ర తిరిగి రాయాలంటే మీరందరూ ప్రతి ఒక్కరు కంకణ బద్దులై పనిచేస్తేనే మన కమ్యూనిటీ ముందుకెళ్తుంది. రేపు పొద్దున ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలే కాదు, నామినేటెడ్ పదవులలో జడ్పీ చైర్మన్లలో కూడా మనకి ఈరోజు అది రాష్ట్ర జనాభా 4,20,00,000 మందిలో జనాభాలో 20% ఉన్నాము. మరి బీసీలలో 20% ఉన్నాము. జనాభాలో 12% ఉన్నాము. మరి 3.5% ఎక్కడ ఉంది? జనాభాలో 12%లో ఎక్కడున్నాము అంటే మనము ఆ సంఖ్యలో మనకు వచ్చే దానిలో ప్రతి ఒక్క పదవులలో, ఎంపీపీలలో, మున్సిపల్ చైర్మన్లలో, జడ్పీ చైర్మన్లలో కూడా మన సంఖ్య మనకు రావాలంటే ప్రతి ఒక్కరు కృషి చేసి మన సంఘాన్ని బలోపేతం చేసుకుంటేనే మనము ముందుకెళ్తాము. లేకపోతే కర్ణాటకలో మరి కొంతమంది మన బలిజ కాపులు, మన కాపు సోదరులు ఉన్న దగ్గర అక్కడ కూడా 12 పేర్లతోనే పిలవబడుతున్న కాపులు ఆల్ ఇండియాలో ఉన్నారు. దానికి కూడా నేను ఒక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అన్నిటికంటే ముందుగా నా కులం బాగు చేసుకోవాలి, మున్నూరు కాపు సంఘాన్ని బలం చేసుకోవాలి అనే దానిలో మరి తాపత్రయం అనేది నాకు ఉంది. ఎప్పుడే కానీ నేను ఏదైనా మాట్లాడినా తప్పుగా తీసుకోకుండా మరి ఈరోజు నేనేమన్నా మీడియాలో ఏమైనా చెప్పినా కూడా ఎవరు అట్టు కాకుండా కులం గురించి మాట్లాడతాడు కొన్నది ఏమన్నా మరి దాని గురించే పరిగణనలు తీసుకొని మన దాన్ని సరిదిద్దుకొని మీరు నాకేమైనా అడ్వైజ్ చేయండి. దాని ద్వారా కూడా నేను ఇంకా పనిచేస్తాను. నేను ఒక విద్యార్థి దశలోనే పనిచేస్తాను. నేను ఒక నాయకుడిగా పనిచేస్తున్నాను, ఒక సేవకుడిగా పనిచేస్తున్నాను, ఒక అధ్యక్షుడిగా అనేది మీరు గుర్తుపెట్టుకోవద్దు. రేపు పొద్దున ఈ గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు వచ్చిన తర్వాత మరి 25,000 సంఘాలు, మండలాలు, గ్రామాలు, పరిప సంఘాలు, ఎంతమంది గ్రామం మున్నూరు కాపు సంఘము, ఏ సంఘాల లిస్టు మీరు అనుబంధ కమిటీల లిస్ట్ ఇచ్చినా వారందరికీ ఓటాకి ఇవ్వండి. వారి ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో 119 నియోజకవర్గాల్లో ఒకే రోజు ఒకే ఎలక్షన్, ఒకే కులం, ఒకే సంఘం అనేది మనం నిరూపించాలంటే మనం 119 నియోజకవర్గాల్లో ఒక అడే కమిటీలు ఏర్పాటు చేసుకోండి. ఒక జిల్లాలో కూడా మీరున్న దానికి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కొంతమంది రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నా కూడా ఏర్పాటు చేసుకోవాలి. మండల కమిటీలు కూడా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శితో పాటుగా ఇంకో 4 సభ్యులు ఏర్పాటు చేసుకొని రేపు పొద్దున మనం బలంగా కావాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మళ్ళీ యునానిమస్గా అధ్యక్షుడిగా అవకాశం ఉన్నా నేను తీసుకోకుండా రేపు పొద్దున ఇంకా వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని నేను చెప్పడం జరుగుతుంది. ఎవరైనా అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా, మనకు ట్రెజరర్గా పోటీ చేయొచ్చు. కానీ ఒకటే, దయచేసి మనతో ఉన్న అన్నదమ్ముల్లాగా ఉన్న వేరే ఉప కులాలు కూడా కొంతమంది ఉన్నారు. దాన్ని కూడా నేను అందరు లొల్లిలు అవుతున్నాయి, కొట్లాటలు అవుతున్నాయి. కాబట్టి నేను కొన్ని కులాల పేర్లు చెప్పి వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు ఉండండి మీరు, కానీ మున్నూరు కాపుని దయచేసి మీరు చెప్పుకోవద్దు. మీ కులంలో మీరు ఉండండి, మీరు అదే కులం పేరు చెప్పుకోండి. మీరు మాతో కలిసి ఈరోజు పిల్లలు ఇస్తున్నారు, చేసుకుంటున్నాము. ఈరోజు ఆంధ్ర కాపులు 12 పేర్లతోని సుమారు ప్రపంచంలో 30 కోట్ల మంది ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు అందరము వాళ్ళ పిల్లలు మనం చేసుకున్న మన పిల్లలు వాళ్ళకి ఇస్తున్నాం అన్నదమ్ముల్లాగా. ఈరోజు ఈ తెలంగాణలో, హైదరాబాద్లో 10 లక్షల మంది కాపులను కూడా కలుపుకొని ఈరోజు మనందరం యూనిట్గా సంఖ్యపరంగా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఎవరు తప్పు పట్టుకోకుండా ఈరోజు నాతోని అందరూ కూడా జిల్లా అధ్యక్షులు కానీ జిల్లాలో ఉన్న కుల బాంధవులు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దేవన్న
ఈరోజు ఎవరైతే మన మున్నూరు కాపులో కాళ్ళు వాళ్ళు వచ్చి మన పోస్టులు ఆ రాజ్యాధికారం వాళ్ళు తీసుకుంటున్నారు, దీన్ని కట్టడి చేయాలన్నారు కాబట్టి నేను మాట్లాడినాను. దయచేసి మీరు రాజకీయంగా మీరు ఏ కమ్యూనిటీలో ఉన్నా మీరు రాజ్యాధికారం తెచ్చుకోండి, మీరు తప్పు పట్టము. మున్నూరు కాపు కులం సర్టిఫికెట్ మీద దయచేసి మీరు ఈ మన వాళ్ళను రాజకీయంగా మీరు రాజ్యాధికారంలో వస్తే మాత్రం ఈరోజు కొండదేవన్న 20 సంవత్సరాలు చూకున్నా కూడా ఈరోజు ఎవరు మన అడిగే పరిస్థితికి రావద్దు అనేది కూడా నేను ముందుగానే మీకు ఇంటిస్తున్నాను. మున్నూరు కాపు కులం రిజర్వేషన్ మీద మీరు పదవులు తెచ్చుకోండి. మీరు వేరే ఏ పేరు మీద ఉన్నా ఆ పేరే తెచ్చుకోండి. మున్నూరు కాపు కులం అనే సర్టిఫికేట్ను వేరే దానికి దయచేసి వాడద్దు అనేది వాళ్ళందరూ తీర్మానంలో నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు కాబట్టి ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తున్నాను. అదొక్కటి మాత్రం రేపు పొద్దున గెజిటెడ్లో మున్నూరు కాపు అనే పేరు రెడ్డి రావు అనే పేరు పెట్టుకొని ఈరోజు మనం 40 లక్షలు ఉన్న సంఖ్యను 3.5% 13 లక్షలకు తీసుకొచ్చినారు. కాబట్టి నేను ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారితో, వి హనుమంతరావు గారితో, కేశవరావు గారితో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ గారితో, కొండ సురేఖ మన మేడము, మరి దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారందరినీ కలుస్తాము. మీ అందరి అధ్యక్షత మీ అందరిని తీసుకుని వెళ్ళి కలిసి మాకు పటేల్లో గెజిటెడ్ రావాలని కోరుకుంటాము. రేపు పొద్దున ప్రతి ఒక్కరూ రేపు కులగణంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానిలో తక్కువ సంఖ్యలో వచ్చింది, దాని మీటింగ్లు పెట్టుకున్నాము. మన పేపర్లలో కూడా వారిని కూడా మనము అడిగినాము. దయచేసి దాన్ని ఎవరు కూడా తప్పుగా భావించద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కులం కోసం నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడతాను. దానికోసం మీరు తప్పకుండా మా కులానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వము మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు వారు ఈరోజు బీసీల సంఖ్య తేల్చాలి. కుల గణనలో మీరందరూ కూడా ఎవరైతే సంఖ్య రాలేదో వారందరూ కూడా నమోదు చేసుకోవాలని ఈరోజు ఆర్ కృష్ణయ్య గారితో జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వారి ద్వారా ప్రతి మీటింగ్ లో కూడా ఇదివరకు మున్నూరు కాపులు అంటే బీసీ సంఘంలో ఎవరు పోయి కూర్చొనే పరిస్థితి లేకుండా ఈ రోజు మాత్రం నేను బీసీ సంఘం 136 కులాలు వారందరితోనూ కన్నదమ్ముల్లాగా నన్ను పిలుస్తున్నారు. వాళ్ళతో పాటు నాకు గౌరవ స్థానం ఇచ్చి ఆర్ కృష్ణయ్య గారు పక్కన కూర్చొని పెట్టుకొని దేవన్న మున్నూరు కాపులు మొదటి స్థానంలో మున్నూరు కాపులు ఉన్నారు. మీరందరూ కూడా మీ కులాన్ని ఈరోజు ప్రొజెక్ట్ చేసుకొని మీకు అన్యాయం జరుగుతుంది. మేమందరం కూడా బీసీ కులాలు అందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాము. మీ సంఖ్యను కూడా న్యాయబద్ధంగా మీరు తీసుకురండి. నేను ఏదైనా కూడా మాట్లాడతాను. వారు చెప్పినందుకు ఆర్ కృష్ణయ్య గారికి కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుల గణనలో మరి మనకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పనిచేయాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు రావు రెడ్డి అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా పటేల్ అనేది మనకు ఆ మున్నూరు కాపు పటేల్ అనేది తప్పకుండా రాయండి పేరు పక్క పొంటి. అలా అయితే మన సంఖ్య వస్తుంది, రాజ్యాధికారంలో బలం వస్తుంది, పథకాలలో మనకు డబ్బులు వస్తాయి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 25-30 లక్షల కోట్ల బడ్జెట్ లో మున్నూరు కాపులు ₹1 తీసుకొని పథకాన్ని నోసుకొని కులం ఏది ఉందంటే మనమే ఉన్నాము. దీన్ని మాత్రం అందరూ పరిగణలోకి తీసుకొని ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. మరి 20 సంవత్సరాల నుంచి కులంలో ఉండి అవగాహన ఉండి మీ ముందు నా బాధను వ్యక్తం చేయకపోతే ఇంకా ఎవరు తెలియదు. కాబట్టి మీరు స్వీకరించకపోయినా తిట్టినా నేమన్నా నా బాధ కులము అభివృద్ధి కోసం నేను మాట్లాడతాను. దాన్ని తప్పకుండా మంచి అయితే పరిగణలో తీసుకొని నాతో పాటు పనిచేయండి. కులాన్ని అభివృద్ధి పనిచేయాలి. మనం ఏదైతే ఈరోజు ఎజెండా రౌండ్ టేబుల్ సమావేశం ఎలక్షన్ గురించి అని మనం పెట్టుకున్నాము. ఈరోజు గౌరవ పెద్దలు ఎలక్షన్ మన అపీస్ కౌన్సిల్ కూడా ఎదిరించడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఈరోజు మనకు చైతన్య యాత్ర ఆపినారు. ఆ చైతన్య యాత్ర మనకు చేసినట్టయితే ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది టికెట్లు వచ్చేవి. 33 జిల్లాల్లో కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయ్యేవారు అనేది ఒక బాధ అనేది అందరి బాధను నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. మరి మనము కార్పొరేషన్లు అన్ని కులాలకు సాధించుకుంటే 10 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవలేని పరిస్థితిలో ఉన్నది అనేది కూడా ఈ రోజైతే ఏ ముఖ్యమంత్రి అయినా ఏదైనా మీ అందరు తీసుకుపోయి కల్పించే అవకాశం అనేది నాకు ఉంటుంది. ఈరోజు ధైర్యం చేస్తాను. మన కులం గురించి ఏదైనా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా పోయి అడిగేదైతే నాకు ఉంటుంది. ఎందుకంటే 20 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి వాళ్ళు తప్పు పట్టారు. నా ఏజ్లో ఉన్న వాళ్ళే ఈరోజు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా మా అంటే కొద్దిగా ఎక్కువ కావచ్చు. మరి అప్పటి నుండి నేను ఉన్నాను కాబట్టి అడిగే అవకాశం అనేది ఉంటుంది. వారు కూడా అర్థం చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాల్లో మనకు కావలసిన కార్పొరేషను మరి ఏదైతే కులగణంలో మనది సంఖ్య మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మనది దానిలో నమోదు అయితేనే మనకు రేపు పొద్దున రాజ్యాధికారంలో స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లలో
మనకు అవకాశం వస్తుందని కూడా నేను ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకటే మనకు కావాల్సింది ఎజెండా. ఈరోజు 2 నెలల 3 నెలల మీరు టైం చెప్పండి, మీరు చెప్పిన ప్రకారంగా మనము ఆ టైం తీసుకుందాము. దానిలో కమిటీలు జిల్లాలలో ఇన్ఛార్జీలు తీసుకోండి, వాళ్ళ అధ్యక్షుల ద్వారా ఒక అడే కమిటీలు వేసుకోండి. దాన్ని మనకు రాష్ట్ర కమిటీ ఎన్నికలు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా అధ్యక్షులు పోటీ చేయొచ్చు, జనరల్ సెక్రటరీ పోటీ చేయొచ్చు, ట్రెజరర్ పోటీ చేయొచ్చు. ఈ ముగ్గురికి ఎలక్షన్ అనేది ఉంటుంది. రేపు ఎవరైనా ఒకటే నేను కోరుకుంటున్నాను, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రంలో అపెక్స్ కౌన్సిల్లో కూడా మున్నూరు కాపులు 3 సంవత్సరాలు వంశవృక్షం అనేది ఒక సర్టిఫికెట్లు అడుగుతున్నారు. మున్నూరు కాపులు అనే వాళ్ళే మన సంఘంలో రాష్ట్ర అధ్యక్షులైనా, జనరల్ సెక్రటరీ అయినా, ట్రెజరర్ అయినా, రేపు అపెక్స్ కౌన్సిల్లో కానీ, జిల్లా సంఘంలో కానీ, మండల సంఘంలో కానీ, గ్రామ సంఘంలో కానీ మున్నూరు కాపు అధ్యక్షుడు, మున్నూరు కాపు కమిటీ మెంబర్, స్టేట్ కమిటీ మెంబర్ ఏది కావాలన్నా, ఈసీ మెంబర్ కావాలన్నా మున్నూరు కాపులు 3 తరాలది సర్టిఫికెట్ నిరూపించాల్సిన అవసరం అనేది వాళ్ళు అడుగుతున్నారు. మీరు తీర్మానం చేయండి, ఎవరు వస్తే వాళ్ళకి సర్టిఫికెట్, మన కులంకు పోటీ అయినిద్దామా, లేకపోతే ఒక 2-3 తరాలు మన మున్నూరు కాపులలో ఉన్నళ్ళకే అవకాశాలు ఇద్దామనేది కూడా తీర్మానం చేయాలని కూడా మీ అందరికీ ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను ప్రశ్నలు. మీరు చెప్పిన దాని మీదనే తీర్మానం వెళ్దాము. ఎన్ని రోజుల లోపల మనము ఎలక్షన్ చేద్దాము, ఎలా మనము దాన్ని ఇది మనము నమోదు చేస్తాము. రేపు పొద్దున ఎలక్షన్లలో ఎవరైతే నిల్చున్నబెట్టి ఎవరైతే జిల్లాధ్యక్షుడు కానీ గ్రామాధ్యక్షులు, మండలాధ్యక్షులు అయిపోయినారు, రేపు జిల్లాధ్యక్షుడు 10 జిల్లాలు ఇంకా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేది ఉంది. దానిలో కూడా మరి మన కులం పేరు చెప్పుకున్న వాళ్ళకి జిల్లాధ్యక్షుడు అవకాశం ఇద్దామా, మన కులం పేరు చెప్పుకున్న వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడు అవకాశం ఇద్దామా లేదా అనేది కూడా ఈరోజు ఈ 40 లక్షల మంది తీరు చూసే ఈరోజు ఓపెన్ గా రౌండ్ టేబుల్ సమావేశం ధైర్యం కొద్ది పెట్టాను. రేపు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా సరే లేకున్నా సరే, కానీ కులం మాత్రం న్యాయం జరగాలి కాబట్టి నాకు ఈ అందరూ ఆవేదన వ్యక్తం చేసి మరి ఒక్కొక్కరు కూడా మరి అందరూ కూడా మీరు మాట్లాడింది కూడా యూట్యూబ్ లింక్ లో వస్తుంది. మీరందరూ మరి రేపు పొద్దున మున్నూరు కాపులే పోటీ చేయాలా, ఎన్ని రోజుల లోపల ఎలక్షన్ పెడదాము, గ్రామ అధ్యక్షులు పెడదామా, యునానిమస్ చేద్దామా అనేది కూడా